ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానాంశము లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. దేవుడు చెప్తున్నటువంటి మంచి మాట, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. చూడండి ఎంత చక్కటి మాట ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీ ప్రార్థన విన్నాను. నేటి దినాల్లో చాలా మంది భయపడిపోతా ఉన్నారు. ఎగ్జామ్స్ గురించి భయపడే వాళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు. ఏమండి, అలాగే తల్లిదండ్రుల గురించి భయపడే పిల్లలు ఉన్నారు. పిల్లల గురించి భయపడే తల్లిదండ్రులు ఉన్నారు. భర్తను గురించి భయపడే భార్యలు ఉన్నారు. భార్యలను గురించి భయపడే భర్తలు కూడా ఉన్నారు. ఎంతో మంది ప్రజలను చూసి భయపడుతున్నటువంటి వారు, ఎన్నో సమస్యలను చూసి భయపడుతున్నటువంటి వాళ్ళు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులను చూసి భయపడిపోయి కృంగిపోతున్నటువంటి వారి లోకంలో చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, భయపడకుము. నువ్వేదైతే చూసి భయపడుతున్నావో, ఏ సమస్యను చూసి నువ్వు కృంగిపోతున్నావో, భయపడకుము. నీ ప్రార్థన వినబడినది. నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను. నీ ప్రార్థన ద్వారా నేను నిన్ను రక్షిస్తాను, నేను కాపాడుతాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా మనకు కనబడుతున్నాడు. హిజ్కియా దేవుని ప్రజలకు రాజుగా ఉన్నాడు. అలాంటి హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పంపించి, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. హిజ్కియా, నీ దినములు పూర్తయిపోయినవి, నువ్వు మరణమవుతావు, ఇక నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పానంటే హిజ్కియా వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ ఎదుట నేను ఎంతగా నడిచి ఉన్నానో, సత్యమును అనుసరించి నేను ఎలా నడుచుకున్నానో, తిరిగానో, నా జీవితాన్ని నేను ఎలా మలుచుకున్నానో, కృపతో నాయన జ్ఞాపకం చేసుకోయా అని చిన్న ప్రార్థన చేస్తాడు. వెంటనే హిజ్కియాను దేవుడు నడిమిషాల దాటక ముందే పిలిపించి మరలా హిజ్కియాతో ఈ మాట చెప్పమని చెప్తాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో, హిజ్కియా, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కన్నీటిని దేవుడు చూశాడు, ఆయన నిన్ను బాగు చేస్తున్నాడు అని చెప్పి మాటను దేవుడు చెప్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని బాగు చేసేవాడు, దేవుడు మన కన్నీటిని చూసిన వాడు, దేవుడు మన ప్రార్థనను ఆలకించేటువంటి వాడు. ఆయన అంటున్నాడు, యెషయా ప్రవక్త అంటున్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? మాట వినని నీ భర్తను గురించి ప్రార్థన చేస్తున్నావా? మాట వినని నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నావా? ఈ సమస్యను గురించి ప్రార్థిస్తున్నావా? శోధనల గురించి ప్రార్థిస్తున్నావా? అప్పుల గురించి ప్రార్థిస్తున్నావా? నిందల గురించి ప్రార్థిస్తున్నావా? ఇరుకు ఇబ్బందులను చూసి, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క అల్లకల్లోల పరిస్థితులను చూసి నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థన ఆయన విన్నాడు. నీ ప్రార్థన ఆయన విన్నాడు. ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన నీ ప్రార్థన అంగీకరించేటువంటి వాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి మీరు చూసినట్లయితే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు కైసరియలో ఉండెను. అతడును తన ఇంటి వారందరూ ఎల్లప్పుడూ దేవునికి భయభక్తులు కలిగి ప్రార్థన చేసేటువంటి వాడు. అక్కడ ఉండిద్ది, దేవుడు తన ఇంటికి దేవదూతను పంపించి చెప్పుచున్నటువంటి మాట ఏంటో తెలుసా? 10వ అధ్యాయంలో, కొర్నేలి, నీ యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పని అంటున్నాడు. ఏమండి, ఒక బిజీ లైఫ్లో ఉండేటువంటి ఒక కైసరీలో ఉన్నటువంటి ఒక బిజీ లైఫ్లో ఉన్నటువంటి కొర్నేలు, ఏమండి శతాధిపతి అయినటువంటి కొర్నేలు, ఒక డ్యూటీలో ఎప్పుడు కూడా ఉండవలసినటువంటి మనిషి, తను తన కుటుంబంతో కలిసి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన పరుడుగా గడపడుతున్నాడు. అందుకే నీవు నీ కుటుంబము చేసిన ప్రార్థనలు, ధర్మ కార్యములు దేవుని దగ్గరికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ రోజున దేవుని దగ్గరికి చేరినవండి. మీరు కార్చే కన్నీరు, మీరు పెట్టుకునే మొర, మీ సమస్యలు, మీరు ఏదైతే ప్రార్థించారో, ఆయనకు మీరు ఏదైతే తెలియచేయాలని చెప్పని అనుకుంటున్నారో, అవన్నీ కూడా దేవుని దగ్గరికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆయన మీ ప్రార్థన ఆలకించేవాడు, మీ ప్రార్థనను అంగీకరించేవాడు. జకర్యాతో దేవుడు అదే చెప్తున్నాడు, జకర్యా, నీ ప్రార్థన నేను విన్నాను, భయపడవద్దు, పిల్లలు లేరని కృంగిపోవద్దు, ముసలి ప్రాయం వచ్చేసిందని నువ్వు కంగారు పడవద్దు, ఇదిగో నాకు ఇక బిడ్డలు ఉండరేమో అని చెప్పి నువ్వు వేదన చెందాల్సిన అవసరం లేదు. భయపడకుము, నీ ప్రార్థన నేను విన్నాను. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు. సమస్యలను చూసి, ఇదిగో శోధనలు చూసి భయపడికి పారిపోకు. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, అద్భుతాలు చేయేసయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ ప్రార్థనలో విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత కార్యం చేసి, గొప్ప వారినిగా చేసి, నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు నిలబెట్టుకొని నడిపించమని నాయనా, వారి ప్రార్థనలు ఏ సమస్య కోసం ప్రార్థిస్తున్నారో, ఏమి జరగాలని ప్రార్థిస్తున్నారో అయ్యా, మీరు వెంటనే ఆలకించి ఆ ప్రార్థనకు తగిన జవాబును మీరు అనుగ్రహించమని
మా కన్నిటిని నాట్యముగా మార్చు దేవుడవయ్యా. మా ప్రార్థనకు తగిన రీతిగా రెట్టింపు సహాయం చేసే దేవుడవు. తండ్రి, మీ అద్భుతాలు వీరి జీవితంలో జరిగింపచేసి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసయ్య ఈ రోజంతయు కూడా మీకు తోడుగా ఉండి తన వాక్యము చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.